పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. శ్రీ రాఘవేంద్ర తీర్థులు కలియుగ కల్పవృక్షం మంత్రాలయంలో వెలసిన శ్రీ రాఘవేంద్ర తీర్థులు భక్తకోటికి కష్టాలు కడతీరుస్తూ మంత్రాలయం మహర్షిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. మంత్రాలయ ఋషి రాఘవేంద్రులు మానవ కళ్యాణం కోసం వెలసిన మహిమాన్విత మహనీయుడు శ్రీరాయలు. భక్తులు రాఘవేంద్ర స్వామిని శ్రీరాయలు అని పిలుచుకుంటారు. బృందావనం నుంచే సజీవుడిగా ఉండి భక్తుల పొర ఆలకిస్తున్న దేవుడు రాఘవేంద్ర స్వామి. నేను దేవుడు ఒకటి కాము, మేము ఇరువురము వేరువేరు, అతడు ఈశుడు, నేను అతని దాసుడను మాత్రమే అని చెప్పే ద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించిన మధ్వాచార్యుల బోధనల వ్యాప్తి కోసం ప్రచారం చేసిన వారే శ్రీ రాఘవేంద్ర స్వామి. మధ్వా సిద్ధాంతం ప్రకారం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పూజలు సాగుతున్నాయి. మధ్వ ప్రచారం సాగిస్తూ మానవ కళ్యాణం కోసం యోగిగా మారిన మహానుభావుడు శ్రీరాయలు. భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం వెలుగొందుతోంది. రాఘవేంద్ర స్వామి జీవ సమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10,000 మందికి పైగా భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం, మంచాల గ్రామంగా పిలిచేవారు. ఆదోని నవాబ్ పాలనలో ఉండేది. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్ర స్వామి అక్కడున్న మూలరాములను పూజిస్తూ బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం శ్రీ మహావిష్ణువు భక్త పరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు. అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని గాథ. అందుకే పూర్వ అవతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత అయిన మంచాలమ్మ, రేణుకాంబ రూపిణి మంచాలమ్మ రాఘవేంద్ర స్వామిని ఇక్కడే ఉంచాలని ఆజ్ఞాపించారట. దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్థులయ్యారు. అప్పటి నుండి నిత్యం రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పండితులు మంత్రాలు వల్లిస్తూ ఉండటంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారిందని చెప్తారు. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని అనంతరం రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకుంటారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఈయన వైష్ణవాన్ని అన్వయించారు మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఈయన శిష్యగణం రాఘవేంద్ర స్వామివారిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేశారు. రాఘవేంద్రులు శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ హనుమంతుడి యొక్క పరమభక్తులు. ఈయన పంచముఖిలో తపస్సు చేశారు. ఇచ్చట పంచముఖ హనుమంతుణ్ణి దర్శించారు. హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీరామచంద్రుల తర్వాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్థులు మాత్రమే. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు మరియు ఇక్కడే జీవసమాధి పొందారు. వేల కొలది భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 1571లో కాంచీపురం సమీపంలోని భువనగిరిలో నిరుపేద కుటుంబంలో తిమ్మట భట్టు, గోపికాంబ అను దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటనాథుడు. వెంకటేశ్వర స్వామి భక్తులు కావడం చేత వారి తండ్రి వెంకటనాథుడు అని రాఘవేంద్ర స్వామి వారికి పేరు పెట్టారట. వీరి తాతగారు శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన వైనికుడిగా ఉండేవారు. వెంకటనాథుడి బాల్యంలోనే తల్లిదండ్రులు గతించారు. బావగారైన లక్ష్మీనారాయణ చేరతీశారు. బావగారి పెంపకంలోనే వెంకటనాథుడు సర్వశాస్త్ర పారంగతుడయ్యారు. యుక్త వయసు రాగానే సరస్వతి అనే కన్యతో వివాహమైంది. ఓ పిల్లవాడు కూడా జన్మించాడు. కాని వెంకటనాథునికి దరిద్రం దావానలంలా చుట్టుముట్టింది. ఆదుకునే వారెవరూ లేరు. నిస్సహాయ స్థితిలో వెంకటనాథుడు భార్యా బిడ్డలతో కలిసి కుంభకోణం చేరుకున్నారు. అనూహ్యంగా అక్కడ తాత్కాలికంగా బస చేసిన సుధీంద్ర తీర్థుల వారి ఆశ్రయం లభించింది. సుధీంద్రుడు కొత్త శిష్యుడైన వెంకటనాథుని ఎంతో ప్రేమగా ఆదరించాడు. శిష్యుడి అసామాన్య ప్రజ్ఞా పాటవాలకు ఆశ్చర్యపోయాడు. అతని మేధాశక్తిని, శాస్త్రజ్ఞాన ప్రావీణ్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు. జ్ఞాన వరిష్ఠుడైన వెంకటనాథుని వినయ విధేయతలు, చిత్తశుద్ధి గురువైన సుధీంద్ర యతీంద్రులను బాగా ఆకర్షించాయి.
వయోభారంతో ఉన్న సుధీంద్రులు శిష్యుడైన వెంకటనాథుని ఒకరోజు పిలిచి, వెంకటనాథ, నేను వృద్ధాప్యంలో ఉన్నాను. ఈ శరీరం నేడో రేపో అన్నట్టుగా ఉంది. రామచంద్రమూర్తి ఆరాధన నిరంతరాయంగా కొనసాగించేందుకు నా తరువాత ఈ పీఠాధిపత్యం నీవు వహించాలి అని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. తనకు భార్యాబిడ్డలు ఉన్నారని కుటుంబ పోషణ చేసి వారిని సుఖపెట్టడం తన బాధ్యత అని చెప్పాడు వెంకటనాథుడు. గురువుగారి కోరికను తీర్చలేకపోతున్నందుకు వ్యాకులపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యకేమీ చెప్పలేదు. ఆ రాత్రి కలలో సరస్వతీదేవి ప్రత్యక్షమై, నాయనా వెంకటనాథ, నీవు కారణజన్ముడవు. నీ అద్భుత మేధా సంపత్తితో సద్గురువై దారి తప్పిన ప్రజలకు దారిచూపు. అంతేకాదు, వ్యతిరేక వర్గాల ఎదురుదాడుల నుంచి మధ్వ సిద్ధాంతాన్ని, మధ్వ సాంప్రదాయాన్ని రక్షించగల సమర్థుడవు నీవే. లే, ఇక ఆలోచించక నీ గురువు చెప్పినట్లు చెయ్యి అని పలికింది. మేల్కొండ వెంకటనాథుడు పరుగు పరుగున గురువు సన్నిధికి చేరుకున్నాడు. సుధీంద్రులు వెంకటనాథుని తంజావూరులోని తన ఆశ్రమానికి తీసుకుని పోయి శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించారు. దీక్షానామం రాఘవేంద్రస్వామి. సన్యాస దీక్ష తీసుకునే నాటికి రాఘవేంద్రుల వయసు సరిగ్గా 23 ఏళ్లు. తదుపరి 40 ఏళ్లు అతి పవిత్ర జీవనం గడిపి నియమ నిష్టలతో, నిత్య సైమిత్తికాలతో మూలరాముని ఆరాధించారు. ఈ 40 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలు, జరిగిన సంఘటనలు, మహిమలు వారి సోదరి కుమారుడు నారాయణాచార్ రాఘవేంద్ర విజయం అన్న గ్రంథంలో నిబద్ధం చేశారు. ఆనాటి నవాబు ఒకరు రాఘవేంద్రులను పరీక్షింపదలచి 2 బుట్టలతో మాంసం పంపారు. భక్తులు, శిష్యులు ఆ బుట్టలు తెరిచి చూడగా పళ్ళు, పువ్వులు అందులో ఉన్నాయి. ఒకసారి మృతి చెందిన బాలుడికి ప్రాణం పోశారు. ఇలాంటి సంఘటనలు రాఘవేంద్ర యతీర్థుల చరిత్రలో ఎన్నో జరిగాయి. 1623లో గురువు సుధీంద్ర తీర్థులు హంపి వద్ద గల నవ బృందావనం అనే ప్రాంతంలో బృందావనస్థులైనారు. శ్రీ రాఘవేంద్ర తీర్థులు తంజావూరు, వెల్లూరు, శ్రీరంగం, రామేశ్వరం, మధుర మొదలగు ప్రాంతాలలో పర్యటన చేసి మధ్వ ప్రచారం గావించి వేదాంత చర్చలు జరిపి అనేక మంది పండితులను ఓడించారు. రాఘవేంద్ర తీర్థులు శ్రీ వ్యాసతీర్థులు వ్రాసిన చంద్రిక అనే గ్రంథానికి ప్రకాశం అనే వివరణ వ్రాశారు. ఆదోని పర్యటనలో స్వామి ఉన్నప్పుడు ఆదోనిని పాలించే సిద్ది మసూద్ ఖాన్ అనే రాజు స్వామివారి మహిమలు తెలుసుకుని రాఘవేంద్రుని కోరిక మేరకు మంచాల గ్రామాన్ని దత్తతగా ఇచ్చారు. మంచాలమ్మ దేవత కొలువై ఉన్న మంచాల గ్రామంలోనే శ్రీ రాఘవేంద్రులు మఠం ఏర్పాటు చేసుకుని భక్తులకు మహిమలు చూపుతూ మరోవైపు మధ్వ ప్రచారం సాగిస్తూ శ్రీ రాఘవేంద్రులు క్రీస్తు శకం 1671 విరోధికృత్ శ్రావణ బహుళ ద్వితీయ రోజున రాఘవేంద్రులు సశరీరంతోనే బృందావన ప్రవేశం చేశారు. స్వామి బృందావనం చేసిన మంచాల గ్రామం మంత్రాలయంగా నేడు ఒక మహాపుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. రాఘవేంద్ర స్వామి సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందు, అంటే వెంకటనాథుడుగా ఉన్న రోజుల్లో తన ఇంట్లోనే కొంతమంది పిల్లలకు వేదం చెప్తూ ఉండేవారు. అయితే అందుకు ఆయన దక్షిణ కూడా తీసుకునేవారు కాదు. దాంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటి అవసరాలకి సంబంధించిన ధాన్యం, కూరగాయలు ఇస్తూ ఉండేవారు. అలా వచ్చిన వాటితో ఆయన భార్య సరస్వతి కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఓ పశువుల కాపరి కొడుకు వీధి అరుగుపై కూర్చొని స్వామి చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ ఉండేవాడు. అది గమనించిన స్వామి ఆ పిల్లవాడిని లోపలికి పిలుస్తారు. భయపడుతూనే లోపలికి వచ్చిన ఆ పిల్లవాడు తనకి చదువుకోవాలని ఉందని చెప్తారు. తన దగ్గరున్న శిష్యుల కన్నా ఆ కుర్రవాడు చకచకా పాఠాలను అప్పగించడం చూసిన స్వామి ఆశ్చర్యపోతాడు. ఇక నుంచి అందరితో పాటు ఆ పిల్లవాడికి చదువు చెప్పాలని నిర్ణయించుకుంటారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తారు. ఆ పిల్లవాడితో కలిసి తమ పిల్లలు చదువుకోరని, అతనికి పాఠాలు చెప్పాలనే ఆలోచన విరమించుకోమని అంటారు. అందుకు స్వామి నిరాకరించడంతో వాళ్లు తమ పిల్లలను పంపించడం మానివేస్తారు. అంతమంది పిల్లలు పాఠాలు చెప్పించుకోవడానికి రాకపోతే ఇల్లు గడవడం కష్టమవుతుందేమోనని సరస్వతి ఆందోళన వ్యక్తం చేస్తోంది. భగవంతుడు తనని నమ్మిన వారిని ఎప్పుడూ ఉపవాసం ఉండనీయటని, ఆ విషయం గురించి కంగారు పడవద్దని స్వామి ధైర్యం చెప్తారు. ఆ రోజు నుంచి ఆయనకి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా ఆ పిల్లవాడికి పాఠాలు చెప్పడం మాత్రం ఆపరు. అలా ఆ రోజుల్లోనే కులమతాలకు అతీతంగా వ్యవహరించిన రాఘవేంద్ర స్వామి నేటికి అన్ని వర్గాల వారి హృదయ పీఠాలను అధిష్ఠించి కనిపిస్తుంటారు.
పీఠాధిపత్యం వహించి 40 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలో శిష్యుడైన వెంకన్నను పిలిచి విషయమంతా సేకరించి తుంగభద్ర తీరాన మంత్రాలయంలో తాను జీవసమాధి కావడానికి అందమైన బృందావనం నిర్మించమని కోరారు. చెప్పిన ప్రకారం వెంకన్న చక్కని బృందావన మందిరాన్ని నిర్మించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకుని శుచియై చేతిలో వీణను పట్టుకుని సమాధిలో ప్రవేశించారు. శ్వాసను నిలిపివేసి మనోలయం చేశారు. 1200 సాల గ్రామాలతో బృందావన సమాధిని మూసివేశారు. సమాధి గతుడైన తర్వాత ఆయన చూపిన మహిమలు, చేసిన అద్భుతాలు కోకొల్లలు. 700 సంవత్సరాలు సూక్ష్మరూపంలో బృందావనంలో ఉండి తన భక్తులను అనుగ్రహిస్తానని ఆయన చేసిన ప్రకటన సత్యాతి సత్యం. ఆయన ప్రియ శిష్యుడు అప్పనాచార్యులు తుంగభద్ర ఆవలి తీరాన ఉండేవారు. గురువు సమాధి ప్రవేశం చేస్తున్నారని తెలిసి నదిని దాటి పరుగున బృందావనానికి చేరుకున్నారు. అప్పటికే అంతా ముగిసింది. అప్పనాచార్యులు కవి కన్నీటి పర్యంతమయ్యారు. తాను వస్తున్న దారిలో అల్లుకుంటూ వచ్చిన శ్లోకంలో 7 అక్షరాలు ముగింపులో కొరవడ్డాయి. వ్యధ చెందుతున్న శిష్యుడిని తృప్తిపరిచేందుకు ఆ 7 అక్షరాలు సమాధిలోంచి వెలువడ్డాయి. ఆ శ్లోకమే ఈనాటికి బృందావనంలో ప్రార్థనలో పఠిస్తారు. అసమాన సేముషీ దురంధరుడైన రాఘవేంద్రునికి టిప్పణాచార్య చక్రవర్తిగా బిరుదు లభించింది. వ్యాకరణ శాస్త్రంలో ఆయన ప్రజ్ఞాపాఠవాలకు మెచ్చి మహాభాష్యకార బిరుదంతో సన్మానించారు. శ్రీగురురాయ రాఘవేంద్ర యతీంద్రులు కారణజన్ములు. ఆయన బృందావన ప్రవేశానికి ముందు, బృందావన ప్రవేశం తరువాత కూడా ఎన్నో మహిమలు భక్తులకు చూపిస్తూనే ఉన్నారు. వాటిలోని కొన్ని లీలలను ఇప్పుడు స్మరించుకుందాం. శ్రీ స్వామిని ఒక బ్రహ్మచారి చాలా కాలంగా సేవించుకుంటూ ఉండేవారు. కొంతకాలానికి అతనికి పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగింది. శ్రీ గురువుల ఆశీర్వచనం తీసుకుని వెళ్దామని స్వామి చెంతకు వచ్చారు. ఆ సమయంలో శ్రీ రాఘవేంద్రులు మృత్తికా శౌచము చేసుకుంటున్నారు. ఆ మృత్తికనే ఒక పిడికెడు ఇచ్చి, పో, నీకు మంచి జరుగుతుంది అని దీవించి పంపారు. ఆ యువకుడు ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో ఒక రాత్రి ఒక కరణంకారి ఇంటి ముందు పడుకున్నాడు. అర్ధరాత్రి సమయానికి ఒక బ్రహ్మ రాక్షసుడు బిగ్గరగా అరుపులు కేకలతో వాణ్ణి నిద్రలేపాడు. నాకు దారి ఇవ్వమని, నీ తలపాగాలో అగ్ని ఉందని, దాన్ని తీసిపారేయమని అరవసాగాడు. విషయం అర్థమైన ఆ యువకుడు, నీకు దారిస్తే నాకేంటి ప్రయోజనం అని అడిగాడు. అందుకు బ్రహ్మరాక్షసుడు ఒక బంగారు పళ్లాన్ని బహుకరించగా ఆ యువకుడు తల క్రింద పెట్టుకున్న స్వామి ఇచ్చిన మృత్తికను కొద్దిగా తీసి రాక్షసుని మీదకు విసిరాడు. వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు బగబగా మండి మాడి మసైపోయాడు. ఈ గొడవంతా విని బయటకొచ్చిన ఇంటి యజమాని ఇన్నాళ్లు తనకు పుట్టిన బిడ్డలను తినేస్తున్న బ్రహ్మరాక్షసుని పీడ విరగడైనందుకు సంతోషించాడు. అందుకు కారకుడైన ఆ యువకుని ఆదరించి తన చెల్లినిచ్చి వివాహం జరిపించాడు. ఇటువంటి గాథలెన్నో శ్రీవారి మృత్తికా మహిమలను గూర్చి, శిష్యుల ఎడ గురువుల అనుగ్రహాన్ని గూర్చి తెలియజేస్తున్నాయి. మాంసపు ముక్కలను పట్టువస్త్రంతో కప్పి కానుకగా పంపించిన ఆదోని నవాబ్కు జ్ఞానోదయం అయ్యేటట్లు బంధించిన జలంతో మాంసపు కండాలను ఫలపుష్పాలుగా మార్చి క్షమాపణ కోరిన నవాబు నుండి మంచాల గ్రామాన్ని జాగీరుగా పొందారు. ఆవుల కాపరి వెంకన్న అనే వ్యక్తి స్వామి అనుగ్రహంతో విద్వాంసుడై మఠాన్ని నిర్మించి సేవించి తరించాడు. పాముకాటుకు గురైన రాజకుమారుని బ్రతికించాడు. గడపకు తల తగిలి మరణించిన భక్తునిపై మంత్రోదకం చల్లి బ్రతికించారు. తంజావూరు రాజ్యంలో కరువు కాటకాలు పెచ్చరిల్లడంతో ఆ రాజు కోరిక మేరకు రాజధానిలో ప్రవేశించి ధాన్యపు కొట్టుపై శ్రీ అనే బీజాక్షరాన్ని సంస్కృతంలో వ్రాసి అదే బీజాక్షరాన్ని నిత్యము వ్రాస్తూ జపం చేయమని ఆజ్ఞాపించారట. కొద్ది కాలంలోనే కుండపోతగా వర్షాలు పడి పంటలు పండి క్షామ నివారణ జరిగింది. స్వామివారి మృత్తికా స్పర్శచే పిశాచాలు పారిపోతాయి. మంత్రాక్షతలు ఆరోగ్యవంతుల్ని చేస్తాయి. స్వామి సమాధి చెందిన 150 సంవత్సరాలకు సమాధి నుండి లేచివచ్చి మంత్రాలయం ఆస్తులను పరిశీలించవచ్చిన అప్పటి మద్రాస్ గవర్నర్ థామస్ మన్రోతో స్వయంగా మాట్లాడి అక్షతలిచ్చారట. అతడు ఆశ్చర్యచకితుడై ఆ మంత్రాక్షతలను ఆనాడు వండే బియ్యంలో కలిపి వండించుకొని తిన్నారట. ఈ విషయం మద్రాసు రివ్యూ 8వ సంపుటం 280వ పేజీలో వ్రాయబడింది. ఈ విషయాన్ని బళ్ళారి జిల్లా గెస్టర్ మొదటి సంపుటంలో 15వ ప్రకరణంలో ఆదోని తాలూకాను గురించి 213వ పేజీలో ప్రచురించబడింది. శ్రీగురు రాఘవేంద్రుల వారి పాదాలను స్మరించుకుంటూ భక్తి ప్రపత్తులతో గురుస్తోత్రాన్ని పఠించే వారికి దుఃఖాలు దూరమవుతాయి. గురువుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతోంది.
శ్రీ గురు రాఘవేంద్ర యతీంద్రుల అనుగ్రహం మనందరిపై వర్షించాలని ఆశిస్తూ పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే శ్రీ గురు రాఘవేంద్ర స్వామినే నమః.